మరియు ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చదువుకుందాం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరులారా, ఈ రోజు మనకు దేవుడు తన యొక్క వాగ్దానం చేత బలపరచుతూ ఉన్నాడు. అయితే ఆ వాగ్దానం ఏంటి అని అంటే, మనలను భయపడకుండా జీవించమంటా ఉన్నాడు. ఎందుకనంటే మనలను సంరక్షించేది ఆయనే, మనలను రక్షించేది ఆయనే, మనలను సురక్షితముగా చూసేది ఆయనే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరులారా, ఈరోజు చదవబడిన వాక్య భాగంలో మనం చూస్తే అక్కడ అంటా ఉన్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. అయితే దేవుని యందు మనం నమ్మిక ఉంచాలి అనే దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడతాం. కనుక ఈ చదవబడిన వాక్యాన్ని మనం కొద్దిగా వివరముగా పరిశీలన చేస్తే, ఈ యొక్క చదవబడిన వాక్య